ఓ మంచి మధ్యవర్తిగా ఉండి వాక్యములో బలహీనులైపోయిన వాళ్ళని బలపరిస్తే ఎంత బాగుంటుంది. ఒక మంచి మధ్యవర్తిగా ఉండి దేవునిలో ఒకవేళ తొలగిపోయిన వాళ్ళను మరలా దేవునిలోనికి నడిపిస్తే ఎంత బాగుంటుంది. మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు చేయట్లా. కుటుంబాన్ని బలపరిచే వాళ్ళు లేరు వేళ. మా ఇంట్లో వాళ్ళండి నా మాట అసలు వినరు కదండి వాళ్ళు. మరి ఇంట్లో వాళ్ళందరూ కలిసి పెళ్ళిళ్ళకి వెళ్తారు, అప్పుడు వింటారా? ఇంట్లో వాళ్ళందరూ ఫంక్షన్కి వెళ్తారు, అప్పుడు వింటారా? ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు, అప్పుడు వింటారా? ప్రార్థనకు మాత్రమే వినరా మీ వాళ్ళు? మీ వాళ్ళు ప్రార్థనకు మాత్రమే మీ మాట వినరా? మీ ఇంటి వారి బాధ్యత తీసుకొని ఒక సంరక్షకుడుగా సంరక్షకురాలుగా నీ ఉంటే ఎంత బాగుంటుంది. ఒక మధ్యవర్తిగా నీ ఉంటే ఎంత బాగుంటుంది. దేవునికి నీ ఇంటి వారికి మధ్యవర్తిగా ఉండు. దేవునికి నీ ఇంటి వారికి మధ్యవర్తిగా ఉండు. దేవునికి స్తోత్రం.